సంబంధాలు చేటు తెస్తాయి. ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది. సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి. కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. తాజాగా రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా సీఎఫ్ఓ బ్యాంకుకు చెందిన మరో ఉద్యోగితో ఎఫ్ఐఆర్ నడిచింది. చివరకు బ్యాంక్ యాజమాన్యం ఇద్దరిని ఇంటికి పంపించింది. వీరి ప్రేమ కహాని వివరాలేంటో చూద్దాం. కెనడాలోనే అతిపెద్ద బ్యాంక్ రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా. దీని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నాడిన్ ఆహ్నా ఆమె పనిచేస్తున్న బ్యాంక్లోనే మరో ఉద్యోగితో ఎఫ్ఐఆర్ నడిపింది. ఈ విషయం కాస్త బ్యాంక్ యాజమాన్యానికి తెలిసింది. విచారణ జరిపిన బ్యాంక్ యాజమాన్యం ఇద్దరిని ఉద్యోగంలోంచి ఫైర్ చేసింది. కాగా ఈ విషయాన్ని న్యూయార్క్ పోస్ట్ తాజాగా రిపోర్ట్ చేసింది. ఇక ఆహ్నా విషయానికొస్తే ఆమె రాయల్ బ్యాంక్లో 1999లో సిరీస్ ఆఫ్ ట్రెజరీ, రిస్క్, ఇన్వెస్టర్స్ రిలేషన్స్తో పాటు ఇతర ఫైనాన్షియల్ రోల్స్లో పనిచేశారు. ఆమె టాలెంట్ చూసి బ్యాంక్ యాజమాన్యం ఆమెను సెప్టెంబర్ 2021లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ప్రమోట్ చేసింది. అయితే బ్యాంక్ ఈ నెల 5వ తేదీన ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపింది. విచారణలో ఆమె బ్యాంక్ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుగా తేలింది. అదే సమయంలో బ్యాంక్ ఉద్యోగితో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉన్నట్టుగా గుర్తించింది. దీంతో పాటు వ్యక్తిగత సంబంధాలు పెట్టుకున్న వ్యక్తికి ఆమె ఆయాచితంగా లబ్ధి చేకూర్చింది. అతనికి ప్రమోషన్స్తో పాటు వేతనం కూడా భారీగా పెంచిందని విచారణలో వెల్లడైంది. బ్యాంక్ మాత్రం ఎథికల్ స్టాండర్డ్స్తో పాటు వాల్యూ అండ్ కోడ్ ఖచ్చితంగా పాటిస్తుందని, బ్యాంకులో పనిచేసే మేనేజర్లు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలని, గౌరవప్రదంగా ఉండాలి, సంబంధాలు పారదర్శకంగా ఉండాలని బ్యాంక్ ప్రకటనలో పేర్కొంది. విచారణలో ఇరువురు ఉద్యోగులు బ్యాంకులో దుష్ప్రవర్తనకు పాల్పడలేదని, దీనివల్ల బ్యాంకు ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని, అలాగే వీరిద్దరూ ఆర్థిక అవకతవకలకు పాల్పడలేదని విచారణలో తేలింది. అయినా వీరిద్దరి ఎఫ్ఐఆర్ బ్యాంక్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించినట్లేనని నిర్ణయానికొచ్చింది యాజమాన్యం. విచారణ నివేదిక అందిన తర్వాత బ్యాంక్ యాజమాన్యం వీరిద్దరిని ఉద్యోగంలోంచి తొలగించింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీఎఫ్ఓ ప్రేమలో పడ్డ ఉద్యోగి పేరు కెన్ మాసన్ అని తెలిసింది. ఆయన బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ క్యాపిటల్ అండ్ టర్మ్ ఫండింగ్ హెడ్ అని సమాచారం. ఇతను కూడా 23 ఏళ్ల వెటరన్ బ్యాంకర్ అని చెబుతున్నారు. ఇక బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫైనాన్స్ కంట్రోలర్ హోదాలో ఉన్న క్యాథరిన్ గిబ్సన్ ను తాత్కాలిక సీఎఫ్ఓగా బ్యాంక్ నియమించింది. త్వరలోనే నాడిన్ ఆహ్నా వారసురాలి అన్వేషణలో బ్యాంకున్నట్లు సమాచారం. కాగా ఆమెపై వచ్చిన ఆరోపణలు ఇటీవల బ్యాంక్ యాజమాన్య దృష్టికి వచ్చాయి. వెంటనే దీనిపై అంతర్గత సమీక్ష నిర్వహించడంతో పాటు బయట లీగల్ టీం ద్వారా దర్యాప్తు చేయించింది. కాగా ఆమె ఆర్బీసీలో గత 25 సంవత్సరాల నుంచి సేవలందిస్తోంది. కెనడాలో అతిపెద్ద బ్యాంకుల్లో సీఎఫ్ఓ హోదాలో ఒక మహిళ పనిచేయడం ఇదే మొదటిసారి. ఆమె జీతభత్యాల విషయానికొస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆమె వేతనం $4.1 మిలియన్ కెనడియన్ డాలర్లు. అమెరికన్ డాలర్ల ప్రకారం చూస్తే $3 మిలియన్, ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే ఏడాదికి 25 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. 2022తో పోల్చుకుంటే ఆమె వేతనం 25% పెరిగింది. ఆమె వేతనం 6.5 లక్షల కెనడియన్ డాలర్లు కాగా బోనస్, షేర్లు కలిపి 3.4 కెనడియన్ డాలర్లు అని తెలిసింది. ఇదిలా ఉండగా 52 ఏళ్ల నాడిన్ ఆహ్నా వివాహం గురించి కానీ, ఆమెకు భర్త, పిల్లలు ఉన్నారనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. అయితే ఫేస్బుక్లో ఆమె పేరుపై పలు ఫేక్ ప్రొఫైల్స్ చలామణి అవుతున్నాయి. కొన్ని ప్రొఫైల్స్లో ఆమెకు పెళ్లయ్యిందని, భర్త ఉన్నాడని వివరాలు చెబుతున్నాయి. వాస్తవంగా ఆమె వైవాహిక జీవితం గురించి కానీ, ఆమె కుటుంబం గురించి కానీ సరైన వివరాలు అందుబాటులో లేవు. మొత్తానికి చూస్తే ఆర్బీసీ సీఎఫ్ఓ గురించి గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.